2016లో జీవో నం. 71 ప్రకారం ప్రారంభించిన రోళ్లవాగు ప్రాజెక్టును 2022 వరకు పూర్తి చేయలేదని అంచనాలను రూ. 136 కోట్లకు పెంచారని విమర్శించారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్. ఎలాంటి అనుమతులు లేకుండా అప్పటి కాంట్రాక్టర్తో చీకటి ఒప్పందాలు చేసి పనులు ప్రారంభించారని ఆరోపించారు. అటవీశాఖ మా భూములంటూ అడ్డుపడడంతో ప్రాజెక్టు పనులు ముందుకు సాగడం లేదన్నారు. జీవో నెంబర్ 71 ప్రకారం 10/4/25 దీనికి సంబంధించిన జీవో కాపీస్ కూడా అందిస్తాం. అంటే ఒక ప్రాజెక్టు సంబంధించి 2016 మొదలైతే 2022 వరకు ప్రాజెక్టు పూర్తి కాకుండా అసంతృప్తిగా ఉంది. ఈ రోజు దానికి స్టేజ్ ఏంటంటే అప్పుడు ఎప్పుడైతే ప్రాజెక్టు మొదలైనప్పుడు ఆ ప్రాజెక్టు సంబంధించిన డిపిఆర్ ఉంటుంది. ఆ డిపిఆర్ లో దానికి సంబంధించిన ల్యాండ్ ఎక్విజిషన్ అవసరం ఉంది, ప్రభుత్వ భూమి ఎంత ఉన్నది, ప్రైవేట్ ల్యాండ్ ఎంత ఉన్నది, ఫారెస్ట్ ల్యాండ్ ఎంత ఉన్నది, క్లియరెన్స్ తీసుకోవాలి. ఎలాంటి క్లియరెన్స్ తీసుకోకుండా ఓన్లీ అప్పుడున్న కాంట్రాక్టర్లు వీళ్ళ మధ్యలో చీకటి ఒప్పందం 60 కోట్ల 24 లక్షల రూపాయల ప్రాజెక్టును 136 కోట్లు తీసుకుపోయారు. 136 కోట్లు తీసుకుపోయి ఏమున్నది, ఫారెస్ట్ కు దానికి అడ్డం పడ్డది.